నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు. ముందుగా మేషరాశి వాళ్ళకి. తప్పనిసరిగా నాన్న, మేషరాశి వారి పరిస్థితి చూసుకుంటే ద్వాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ముఖ్యంగా తృతీయంలో గురుగ్రహ సంచారం ఉన్నా కూడాను ద్వాదశ స్థానంలో బలీయంగా ఉన్నటువంటి శనీశ్వర గ్రహ సంచారం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి చెడు ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నాన్న. ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం చాలా కష్టం. అవుతున్నట్టుగా ఉంటాయి, ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. అలాగే కుటుంబంలో కూడా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అప్రశాంతత, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, బంధువులతో సమస్యలు కావచ్చు, అలాగే ధన రూపంగా ఆర్థికంగా కూడాను చాలా కుంటుపడేటువంటి అవకాశం ఉంది, చాలా కష్టాల్లో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంట్లో ఎక్కడా కూడాను ప్రశాంతత అనేటువంటి వాతావరణం కనబడదు. బయట అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి తిరిగి వీరికి ధనం రావడం అనేటువంటిది జరగదు. పైగా వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద దండయాత్ర చేయటం, 1-2 సార్లు గట్టిగా మాట్లాడటం, వీళ్ళకు ఉండేటువంటి పరువుకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఓకే, సో ఓవరాల్ గా చూసాము. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉందో కొంచెం వివరించండి. ముందుగా రాజకీయ రంగం వారికి ఎలా ఉందంటారు? రాజకీయ రంగం వారికి కూడా ఈ నెలలో శత్రు బాధలు తప్పవని చెప్పారు. యుద్ధం అంటే చిన్న సమస్య కూడా పెద్దదైపోతుంటుంది, తద్వారా ఎక్కువగా గొడవలు, వాటిల్లో కూడాను వీళ్ళకి ఓటమి, ఎదురు వాళ్ళకి జయం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో రాజకీయ నాయకులు కూడాను ఉన్నత పదవులకి ప్రయత్నించడం కావచ్చు, ఏదైనా సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండడం, జాగ్రత్త పడడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. విద్యార్థుల దగ్గరకు వస్తే ఈ మాసం ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు కూడా నాన్న ముఖ్యంగా విద్యార్థుల దశలో ఉన్నటువంటి వాళ్ళకి దుర్వ్యసనాలు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. చెడు స్నేహాలు, అనుకోకుండా ఏదో ఒక పార్టీ అని చెప్పి వెళ్ళటం, ఆ దాంట్లో అది ఒక పెద్ద సమస్య పరిస్థితి రావడం, సమస్య పెద్దదిగా కావటం, వాటి వల్ల ఎక్కువగా పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి వాటి కూడా తిరగాల్సినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అట్లాంటి విషయాలు కూడా ఇరుక్కోకుండా, అందులోనే ఇప్పుడు వస్తుంది మే నెల అంటే సెలవులు, కాబట్టి అంటే చాలా వరకు కంప్లీట్ చాలా ఫ్రీడమ్ కూడా ఉంటుంది, చాలా హాలిడేస్ లో ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి కావాల్సినటువంటి ప్రణాళిక 1-2 సార్లు ఆలోచించుకుంటూ దాన్ని సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితిలో నిమగ్నం అయితే బాగుంటుంది. కానీ అట్లాంటి విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి ఈ నెల ఎలా ఉందంటారు? ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి నాన్న. అక్కడ వాళ్లతో కలిసి చేసేటువంటి తోటి ఉద్యోగస్తులతో సమస్యలు పెరుగుతాయి. వీళ్ళ మీద అనవసరమైనటువంటి ఫిర్యాదులు చేయటం, వాటి ద్వారా ఉన్నత అధికారులకు కోపం రావటం, వీళ్ళకి ఉన్నత అధికారులకు మధ్యలో అవగాహన లోపం పెరగడం, తద్వారా అనుకునేటువంటి సమస్య ఇంకాస్త జటిలం అవుతుంది. అక్కడ వచ్చేటువంటి ప్రమోషన్ సంగతి తీసి పక్కన పెడితే అసలు ఉద్యోగంలో కొనసాగుతామా లేదా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే లంచాలు తీసుకోవడంలో అట్లాంటి వాటిల్లో చాలా జాగ్రత్త వహించండి. తీసుకోవడమే తప్పు, తీసుకునేటువంటి వాటిల్లో అప్రమత్తంగా ఉండండి. అట్లాంటి విషయాల్లో మీకు చాలా చెడు కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. తద్వారా ఎక్కువగా కేసులు ఇట్లాంటివి అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకి మెయిన్ ఎలా ఉంది? వ్యాపారస్తులు కూడా పర్లేదు నాన్న. అంటే వీళ్ళు కష్టపడుతుంటారు, కానీ ఫలితం అనేటువంటిది కనపడదు పెద్దగా. కాకపోతే వ్యాపారస్తుల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి కావాల్సినటువంటి ఖర్చు కావాల్సినటువంటి ధనం ఏదైతుందో చేతికి అందుతుంది, కానీ లాభాల వాటిలో పెద్దగా నడుస్తారు అనేటువంటి ఆశాజనకంగా అయితే లేదు ఇక్కడ. సినీ రంగం వాళ్ళకి ఎలా ఉందంటారు? సినీ రంగం వాళ్ళకి అసలు అనుకున్న ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి చేజారిపోతాయి. తద్వారా నిరాశ, నిస్పృహ, డబ్బులు అనవసరమైనటువంటి ఖర్చులు అవుతాయి. దళారీలను అంటే మధ్యవర్తులుగా ఉండేటువంటి వాళ్ళని నమ్మి ధనం నష్టపోవటం, అలాగే పరువు నష్టం వాటిలేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వీళ్ళు ముందుగానే మాకు ఈ అవకాశం వచ్చేస్తుందని చెప్పుకుంటుంటారు కదా, బయట చెప్పుకున్న తర్వాత చేజారిపోయిన తర్వాత నలుగురు మొహం చూపించాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటివైనా దళారీలు నమ్మటమైనా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో అయినా సరే చాలా జాగ్రత్త అవసరంగా ఉండాలి. ఇక రైతులకి కానీ భూమిని నమ్ముకున్న వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ వాళ్ళకి ఎలా ఉందంటారు? రియల్ ఎస్టేట్ వాళ్ళకి పర్లేదు నాన్న, రైతులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి పర్లేదు.
కాకపోతే వీళ్ళకు కూడా ఏంటంటే పై వచ్చే నెలలో చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో ఎలా ఉంటాయంటే కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. ఓకే, మనం ముందుకు వెళ్తున్నాం, ఒక స్టెప్, ఒక మార్గం అనేది ఒక అడుగు ముందుకు వెళ్తున్నప్పుడు ఒక ఆశ కనబడుతుంటుంది కదా, అలాంటి పరిస్థితి ఉంటుంది. అది రాబోయేటువంటి నెలలో ఇంకాస్త మంచిగా వృద్ధిలోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక స్టాక్ మార్కెట్ అని చాలా మంది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్ ఎలా ఉండదు? ఇక్కడ షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మధ్యలో దళారీలు నమ్ముతారు, బ్రోకర్స్ ని, తద్వారా నష్టపోవటం. అలాగే పెట్టినటువంటి పెట్టుబడి మీకు రాకపోగా దాంట్లో కూడా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, ఒకటే చెప్తున్నాను, మీరు పెట్టుబడి పెట్టుకుంటే కానీ పక్క వాళ్ళని కూడా నమ్మించి ఇదే దారిలోకి లాక్కొచ్చారు అంటే వాళ్ళని కూడా నష్టాల వాటిలోకి మీరు అనవసరంగా బలవంతంగా లాక్కొచ్చిన పాపం వస్తుంది. అంతేకాకుండా తద్వారా మిమ్మల్ని వాళ్ళు జీవితాంతకాలం తెచ్చుకుంటూనే ఉంటారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత మీరే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి ఇతరులని దీంట్లో మాత్రం లాక్కుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం. మరి విద్యార్థులకి విదేశీ ప్రయాణం ఏమన్నా కావాలి అని అనుకుంటే కనుక ఈ కాలంలో ఎలా ఉంటుందంటారు? విదేశీ ప్రయాణానికి పర్లేదు నాన్న. ఈ సంవత్సరం ఈ మే నెలలో మేషరాశి వాళ్ళకి విదేశీ ప్రయాణానికి ఏదైనా ప్రయత్నం చేస్తే కొంతవరకు మంచిగానే ఉంటుంది. ఓకే, మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వాళ్ళకి మే నెల అంతగా కలిసి వచ్చే కాలం కాదు కాబట్టి ఎంతో కొంత జాగ్రత్త వహించాలి అని చెప్తూ వచ్చారు కదా. మరి వీళ్ళకి ఈ నెలలో ఏ దేవత ఆరాధన బాగుంటుందంటారు? ఈశ్వర ఆరాధన చాలా ప్రధానం, చాలా అవసరం కూడా తప్పనిసరిగా. అంటే శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఈశ్వర ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ప్రతినిత్యం కూడాను ఓం నమః శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్ర జపాన్ని కనీసం ఒక 108 సార్లు జపం చేసుకుంటూ, శివాలయ దర్శనం చేసుకుంటూ, శివాలయానికి ప్రదక్షిణం చేసుకుంటూ, నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి ప్రతి శనివారం కూడా ఆవుకి పెడుతూ ఒక 50 గ్రాములు దంచేసి మెత్తగా చిన్న చిన్న రోల్స్ చేసి ఆవుకు పెట్టడం అనేటువంటిది, ఆవుకు పెట్టి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కట్టుకొని ఇంటికి వస్తే కొంత మేరకు వీళ్ళకుండేటువంటి సమస్యలు తీరడానికి అవకాశం ఉంది. ఓకే, మరి మేషరాశి వాళ్ళకి మే నెలలో ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.